అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా ఉప్పల్లో ర్యాలీ నిర్వహించారు. మహిళల అభివృద్ధి సౌకర్యాల గురించి ఆలోచించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు మహిళలకు వేసిన పెద్దపీటని వారిని ఉద్దేశించి వారిని మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క ర్యాలీ తీయడం జరుగుతుంది. ఎందుకంటే మహిళల గురించి ఆలోచించిన మొట్టమొదటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. ఎక్కడైతే స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ ఆయన మొదటిగా 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు మహిళల ఆత్మగౌరవాన్ని రక్షించడానికి ఆయన ఫస్ట్ చేసిన పని స్వచ్ఛ భారత్ టాయిలెట్స్. మహిళలు చెంబు పట్టుకొని పొద్దున లేచి బయటికి వెళ్తున్నారు. ఆడపడుచుల ఆత్మగౌరవం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఇప్పటికీ కొన్ని లక్షల టాయిలెట్స్ 34 లక్షల టాయిలెట్స్ మనం తెలంగాణలో కట్టేయడం జరిగింది. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే కరోనా వచ్చిన సమయంలో ఫస్ట్ 50% మంది పాపులేషన్ మన ఇండియాలో చనిపోతారని ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో అదే కంట్రీస్కి ఎవరైతే చెప్పిన కంట్రీస్కి వాళ్ళకే వ్యాక్సిన్ అందించే స్థాయికి మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఎకానమీ వైజ్ చూసుకుంటే కింద నుంచి 5వ స్థానంలో ఉన్న మన ఎకానమీని పై నుంచి 5వ స్థానంలో తీసుకొచ్చిన ఘనత మన నరేంద్ర మోడీ గారికి. అలాగే మహిళలకి ఎన్నో పథకాలని ఇంట్రడ్యూస్ చేశారు. సుకన్య సమృద్ధి యోజన, ముద్రా యోజన, అన్న యోజన కింద, అలాగే ఆయుష్మాన్ భారత్ కింద ఎన్నో కోట్ల మంది మహిళలు దీంతో లబ్ధి పొందిన వారు ఉన్నారు. వీటికి అన్నిటికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు మేము ర్యాలీ తీయడం జరిగింది. అలాగే కాకుండా ముస్లిం మహిళల గురించి కూడా మన నరేంద్ర మోడీ గారు చెప్పారు.